మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు సహకరించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ వార్డు అధ్యక్షులు కావచ్చు, సీనియర్ నాయకులు, అట్లాగే కార్యకర్త వరకు కూడా అభ్యర్థుల వెంట ఉండి ప్రచారంలో భాగస్వాములైన గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అట్లాగే రూరల్ నుంచి అన్ని మండలాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులందరూ కూడా మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు నచ్చి గత నెల రోజులుగా సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన కారు గుర్తుకే ఓటేయాలి, కేటీఆర్ గారు నిర్దేశించిన అభ్యర్థి గెలవాలని చెప్పేసి ఇంటింటా ప్రచారం చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను ప్రలోభపెట్టిన అధికార పార్టీ అని చెప్పేసి లెక్కలేని పెత్తనం చెలాయించిన, దౌర్జన్యం చెలాయించిన, అధికారాన్ని అడ్డు పెట్టుకుని పోలీస్ అధికారులను వాడిన, ఎన్నికల అధికారులను వాడిన, గౌరవ కౌన్సిలర్లు అంటే మాజీ కౌన్సిలర్ల ఇండ్లపైకి దాడులు చేయించినా గాని, అట్లాగే ముఖ్యంగా సిరిసిల్లలోని వస్త్ర వ్యాపారులైన యజమానులను, ఆసాములను బెదిరించి కాంగ్రెస్ పార్టీకే ఓటేయించాలా మీరు, లేకపోతే మీ పరిశ్రమలు బంద్ చేస్తాం, లేకపోతే మీకు ఇచ్చే ఆర్డర్లు బంద్ చేపిస్తాం, లేకుంటే మీకు వస్త్ర వ్యాపారులకు కావచ్చు, ఆసాములకు కావచ్చు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏదైతే వాళ్ళకు డబ్బులు ఉన్నాయో అవి రాకుండా చేస్తామని చెప్పేసి అనేక రకాల బెదిరింపులకు పాల్పడినా గాని సిరిసిల్ల పట్టణ ప్రజలు లౌక్యంగా ఆలోచన చేసి మంచి నిర్ణయమే, సానుకూల నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. నిన్నటి రోజున సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులలో ఎలక్షన్ జరగడం జరిగింది. దీని ముఖ్యంగా పెద్దలు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఎంతో ఆలోచనతోటి దాదాపు నెల రోజుల నుండి ఇక్కడనే ఆలోచన పెట్టి నెలకు ముందే అన్ని మండలాలకు వెళ్లి ముఖ్య నాయకులను ఇన్ఛార్జిగా వేసి ఇవాళ రోజున సిరిసిల్ల పట్టణ ప్రజలు ఎక్కువ శాతం పోలు కావడానికి ప్రతి ఒక్కరికి మొగిలి చేసిన ఇన్ఛార్జిగా వ్యవహరించిన వారందరికీ మా సిరిసిల్ల పార్టీ పక్షాన వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా దాదాపు వారం 10 రోజుల నుండి మీడియా ద్వారా గానీ అన్ని ద్వారా గానీ మీడియా మిత్రులకు, మన పత్రిక సోదరులకు వారికి ప్రత్యేకంగా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.